Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష ఇంకా కొనసాగుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 20 రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష నిర్వహిస్తున్నారు. నిరాహార దీక్ష ఇలాగే గనుక కొనసాగితే సోనం ప్రాణాలకే ప్రమాదం ఉంది. కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా సోనం నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర చర్చ జరుగుతోంది. అసలు ఎవరి సోనం వాంగ్చుక్ సిజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నాడు? ప్రాణాలకు తెగించి మరీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఎందుకు డిమాండ్ చేస్తున్నాడు? అయితే దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ సాక్షిగా ఒక మహా పోరాటం సాగుతోంది. పాలకుల నిర్లక్ష్యం, కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం సాగుతున్న ఈ సమరం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. సరిగ్గా జూన్ 28న ప్రారంభమైన ఈ ఆమరణ నిరాహార దీక్ష ఇవాల్టికి 20వ రోజుకు చేరుకుంది. అయినా శరీరం క్షీణిస్తోంది, కండరాలు కరిగిపోతున్నాయి. అయినా సరే నేను జూలై 20 వరకు ఎలాగైనా ప్రాణాలతో ఉంటాను, నా గొంతు పార్లమెంటుకు చేరాల్సిందే అంటూ మొండిగా నిలబడ్డారు సోనం. అసలు ఎవరి సోనం వాంగ్చుక్? ఆయన ఎందుకు ఈ పోరాటంలో చేస్తున్నారు? కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా కోసం ఆయన ఎందుకు పట్టుబడుతున్నారు? ఈ కథనంలో ఇప్పుడు చూద్దాం. వైద్య వృత్తిలోకి అడుగు పెట్టాలని పగలు రాత్రి కష్టపడి చదివిన 22 లక్షల మంది విద్యార్థుల ఆశలపై కేంద్ర ప్రభుత్వం పెద్ద దెబ్బేసింది. 2026 మే నెలలో జరిగిన నీట్ యూజీ పరీక్షా ఫలితాల్లో అసాధారణ రీతిలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. గెస్ పేపర్స్ పేరుతో పరీక్షకు ముందే క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యాయని బయటపడితే దీంతో ప్రభుత్వం చేసేదేం లేక పరీక్షను రద్దు చేసి జూన్ 21న మళ్లీ రీటెస్ట్ పెట్టింది. కానీ ఈలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తమ కష్టం బూడిదలో పోసిన పన్నీరైందని, పరీక్షలు సక్రమంగా జరగటం లేదని తీవ్ర మనస్తాపానికి గురై దేశవ్యాప్తంగా కనీసం 11 నుంచి 14 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తల్లిదండ్రుల కడుపు కోత మిగిలింది. దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థపై నమ్మకం సడలిపోయింది. ఇంత జరుగుతున్నా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించకపోవడాన్ని యువత జీర్ణించుకోలేకపోయింది. ఈ నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్న సమయంలోనే గాయంపై కారం చల్లినట్లు ఒక ఘటన జరిగింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఒక కేసు విచారణ సందర్భంగా నిరుద్యోగ యువతను ఉద్దేశించి ఉద్యోగాలు లేకుండా సోషల్ మీడియాలో కాలక్షేపం చేసే కొందరు యువకులకు బొద్దింకలతో పోల్చారు. ఈ వ్యాఖ్యలు దేశంలోని కోట్లాది మంది నిరుద్యోగులను, విద్యార్థులను తీవ్రంగా గాయపరిచాయి. మా బాధను పట్టించుకోకుండా మమ్మల్ని బొద్దింకలంటారా అంటూ యువత రగిలిపోయింది. ఈ కోపం నుంచే పుట్టింది ఒక అద్భుతమైన వ్యంగ్య నిరసన ఉద్యమం. అదే కాక్రోచ్ జనతా పార్టీ. అభిజిత్ దీప్కే ఆధ్వర్యంలో కేవలం ఒక సోషల్ మీడియా ప్యారడీగా మొదలైన ఈ మూవ్మెంట్ వారం రోజుల్లోనే ఏకంగా 2 కోట్ల మందికి పైగా ఫాలోవర్లతో దేశవ్యాప్తంగా సునామీలా దూసుకెళ్లింది. బొద్దింక ముసుగులు వేసుకొని వందలాది మంది విద్యార్థులు ఢిల్లీ వీధుల్లోకి వచ్చి తమ హక్కుల కోసం, విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం వినూత్నంగా గలమెత్తారు. ఈ పోరాటానికి సరికొత్త బలాన్నిస్తూ సీన్ లోకి ఎంటర్ అయ్యారు సోనం వాంగ్చుక్. అసలు ఎవరి సోనం వాంగ్చుక్? అమెరికా నటించిన ఐకానిక్ సినిమా 3 Idiots లో ఫున్షుక్ వాంగ్డు పాత్రకు స్ఫూర్తి ఈయనే. లడక్ కు చెందిన ఈ 60 ఏళ్ల ప్రఖ్యాత ఇంజనీర్, విద్యావేత్త, పర్యావరణ పోరాట యోధుడు లడక్ లోని కఠినమైన కొండ ప్రాంతాల్లో నీటి ఎద్దడిని నివారించేందుకు ఆయన సృష్టించిన కృత్రిమ మంచు పర్వతాలు అంటే ఐస్ స్తూపాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ప్రతిష్టాత్మక రామన్ మెగసేసే అవార్డు గ్రహీత కూడా ఆయన సోనం. లడక్ జీవ వైవిధ్యాన్ని రక్షించాలని, దానికి రాజ్యాంగ రక్షణ కల్పించాలని గతంలో కూడా 21 రోజుల పాటు సుదీర్ఘ ఉపవాస దీక్ష చేసి కేంద్ర ప్రభుత్వాన్ని వణికించారు. అలాంటి పర్యావరణ ఉద్యమకారుడు ఇప్పుడు లడక్ సమస్యల నుంచి బయటకొచ్చి ఢిల్లీ నడిబొడ్డిన విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎందుకు గలమెత్తారు? దానికి ప్రధాన కారణం కాక్రోచ్ జనతా పార్టీ. విద్యా వ్యవస్థ విలువ తెలిసిన సోనం మన దేశ భవిష్యత్ అయిన విద్యార్థులు నీట్ పేపర్ లీకుల వల్ల వీధిన పట్టం చూసి తట్టుకోలేకపోయారు. యువత నడిపిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ పోరాటానికి మద్దతుగా జూన్ 28న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆయన ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. సోనం వాంగ్చుక్ దీక్ష మొదలై సరిగ్గా 20 రోజులు పూర్తయింది. ఈ 20 రోజుల్లో ఆయన దాదాపు 9 కిలోల బరువు తగ్గారు. ఆయన శరీరం క్రమంగా క్షీణిస్తోంది. అంతర్గత అవయవాలు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయినా సరే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు, పరీక్షా విధానంలో సంస్కరణలు తెచ్చే వరకు నేను వెనక్కి తగ్గేదే లేదంటూ ఆయన భీష్మించుకొని కూర్చున్నారు.
ప్రస్తుతం ఈ పోరాటానికి రాజకీయ రంగు కూడా పులుముకుంటోంది. విపక్షాలు సోనం వాంగ్చుక్ ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే సోనం మాత్రం తాము ఎలాంటి వ్యక్తిగత లేదా రాజకీయ స్వార్థం కోసం ఇక్కడ కూర్చోలేదని స్పష్టం చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా దీక్షా శిబిరానికి వచ్చి ధర్మేంద్ర ప్రధాన్ ను తొలగించి దేశ విద్యా విధానాన్ని సంస్కరించగలిగే సోనం వాంగ్చుక్ ను విద్యాశాఖ మంత్రిని చేయాలని డిమాండ్ చేశారు. అటు హైదరాబాద్ నుంచి ఇటు లడక్ వరకు దేశవ్యాప్తంగా సివిల్ సొసైటీలు ఆయన ప్రాణాలను కాపాడాలంటూ క్యాండిల్ లైట్ ప్రదర్శనలు కూడా నిర్వహిస్తున్నాయి. ఒక అంతర్జాతీయ స్థాయి పర్యావరణవేత్త వీధుల్లో పడి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువైంది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంది. కానీ ఒక మహోన్నత ఆశయం కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్న సోనం వాంగ్చుక్ లాంటి మేధావి ప్రాణాలు గాల్లో దీపాల్లా మారటం అందరిని కలిచివేస్తోంది. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మొండిపట్టు వీడి చర్చలు జరుపుతుందా? నీటి బాధితులకు న్యాయం చేకూరుస్తుందా? జూలై 20 పార్లమెంట్ మార్చిలోపు ఈ ఉత్కంఠకు తెరపడుతుందా అనేది ఇక చూడాలి మరి.